హలో ఎవరీవన్, నేను మీ బీజే ఫ్రమ్ వైజాగ్. సో ఈరోజు అయితే మన చేతిలో టాటా నుంచి లేటెస్ట్ గా వచ్చిన సియరా ఈవీ అయితే ఉంది. సో దీని గురించి ఎక్స్టీరియర్ కోసం, ఇంటీరియర్ కోసం, అలాగే ఫీచర్స్ ఏంటుంటాయి, బ్యాటరీ ప్యాక్ కోసం, ఈ డ్రైవ్ కోసం, సో ఎన్నిటి కోసం రివ్యూ అయితే తెలుసుకుందాం. సో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేసి అయితే మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే డోంట్ స్కిప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎక్స్టీరియర్ కోసం మాట్లాడుకుందాం. సో ఎక్స్టీరియర్ లో భాగంగా ఫ్రంట్ వ్యూ ఎలాగుంది అన్నట్లయితే మనకి ఇదంతా ఒకటే ప్రొజెక్షన్ ల్యాంప్ అంటే మొత్తం అంతా ఒకటే సిపిఎల్ అనేది వచ్చిందనమాట. డిఆర్ఎల్ లైట్స్ అనేవి మన పాత దానికి నెక్సాన్ వాటికి మాత్రం సపరేట్ డిఆర్ఎల్ వచ్చి మధ్యన సిపిఎల్ వచ్చేది. సో దీని దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం మొత్తం అంతా ఒకటే లైన్ కింద ఒకటే లైట్ వచ్చింది అనమాట. సో అదే కాకుండా టాటా లోగో అండ్ 360 కెమెరాకి వచ్చే కెమెరా అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. సో అదే కాకుండా ఫ్రంట్ అండ్ అడాస్ మనకి సెన్సార్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనకి చూసుకున్నట్లయితే హెడ్ లైట్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు అనమాట. హెడ్ లైట్స్ అయితే మనకి ఇక్కడైతే ప్లేస్ చేశారు. అదే కాకుండా ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మొత్తం అంతా కూడా డీసెంట్ ఫినిషింగ్ టచ్ అయితే మనకైతే దీనికి ప్రొవైడ్ చేశారు. సో ఇంకా మనం నెక్స్ట్ అయితే సైడ్ యాంగిల్ ఎలాగుంది ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా మనం ఎలా గురించి మాట్లాడుకున్నట్లయితే R19 అయితే ప్రొవైడ్ చేశారు. సో సేమ్ హ్యారియర్ ప్రీవియస్ దాంట్లో సేమ్ హ్యారియర్ కి ఏదైతే అలవీల్ ఇచ్చారో సేమ్ అలవీల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అదే కాకుండా మనకి ఇంక సైడ్ యాంగిల్ లో చూసుకున్నట్లయితే సేమ్ సియరా పీవీ ఎలా ఉంటుంది, పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ మనకు వచ్చాయి చూసారా. సో అవి ఎలాగైతే ఉన్నాయో సేమ్ డిజైన్ అయితే ఉంది. డిజైన్ లో అయితే ఎటువంటి చేంజ్ లేదు. సో మనకి మిర్రర్కి వచ్చేటప్పటికి మనకి మిర్రర్కి అయితే 360 క్యామ్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. సో అదే కాకుండా పాత సిఆర్ఆలో లేని ఆప్షన్ ఇందులో ఉన్న ఆప్షన్ ఏంటి అన్నట్లయితే ఎన్ఎఫ్సి కార్డ్ ద్వారాగా మనకి హ్యారియర్ ఈవీకి ఏదైతే వచ్చాడో ఎన్ఎఫ్సి కార్డ్ ద్వారాగా ఏదైతే ఏటీఎం కార్డ్ లాగా ఎన్ఎఫ్సి కార్డ్ ఇస్తాడు. సో దాని ద్వారాగా మనకి దీన్ని అన్లాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు, అదే కాకుండా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనికైతే ఇక్కడ నుంచి అయితే అన్లాక్ చేసుకోవచ్చు మరియు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే నేను కీ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీన్ని ఎలా చేయాలని నేను చెప్తాను. సో నెక్స్ట్ అయితే మనం రేర్ వ్యూ ఎలా ఉంది అనేది అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా రేర్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం రేర్ వ్యూలో పాత ఏదైతే సిఆర్ఆ పీవీ మనకు లాంచ్ అయింది చూసారా, సేమ్ అదే డిజైన్ తో వచ్చింది. సో మొత్తం అంతా కూడా సెంటర్ కన్సోల్ అయితే మనకి టెయిల్ ల్యాంప్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. టాటా లోగో అండ్ సిఆర్ఆ అనేది లెటర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో అదే కాకుండా షార్ప్ యాంటీనా ఇక్కడ ఇచ్చారనమాట. సో అదే కాకుండా డిక్కీ అక్కడి నుంచి అన్లాక్ చేయాలన్నట్లయితే ఈ కింద ఇచ్చారనమాట బటన్ అనేది. సో ఈ గ్యాప్ లో బటన్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి అయితే డిక్కీ అనేది మనం అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే ఇంకా డిక్కీలో ఏమేమి వస్తాయి, ఏమేమి మనకి టాటా అనేది ప్రొవైడ్ చేస్తుంది అనేది అయితే నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో రిఫ్లెక్టర్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు అనమాట. పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెంబర్ బోర్డు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అదే కాకుండా డిక్కీ లేపేటప్పుడు మనకి ఏదైనా ల్యాంప్ లైట్ కావాలనుకున్నట్లయితే మనం ఈ లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. రెండు పక్కల కూడా మనకి లైట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు టాటా. సో ఇంకా డిక్కీ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే హ్యారియర్ అంత ఎక్కువ డిక్కీ స్పేస్ అయితే లేదు, అంత అయితే ప్రొవైడ్ చేయలేదు. ఒక మీడియం ఫ్యామిలీకి సరిపోయేంత స్పేస్ అయితే దీనికైతే ఉందన్నమాట. మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు. డిక్కీ స్పేస్ అనేటప్పటికి ఒక మనిషిని నీట్ గా కిడ్నాప్ చేసైనా పట్టుకెళ్ళిపోవచ్చు, అంత నీట్ గా ఉంది డిక్కీ స్పేస్ అనేది. సో లోన్ అయితే మనకి ఏమేమి ఐటమ్స్ ఇస్తారు అన్నట్లయితే మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి ప్రొటెక్షన్ కవర్, అంటే మనము డస్ట్ అది పడకుండా ఏదైతే కవర్ వేస్తారో టాటా కవర్ అయితే ఇస్తారు అనమాట. సో అదే కాకుండా మనకి టైర్ పంచర్ అయ్యేటప్పుడు టైర్ ఏదైతే పంచర్ కిట్ ఉంటుందో సో ఆ పంచర్ కిట్ అయితే ఇస్తారు. ఎయిర్ అనేది దీని ద్వారా మనము ఫిల్ చేసుకోవచ్చు. అదే కాకుండా పంచర్ లిక్విడ్ అయితే ఇస్తారనమాట. సో ఇంకా దీని తర్వాత ఇంకేం ఇస్తారు అన్నట్లయితే చార్జర్, నార్మల్ గా అన్నిటికి మనకి ఏదైతే చార్జర్ ఇస్తారో అదే 3.2 చార్జర్ అనేది మనకి దీనికి ఇస్తున్నారు. సో చార్జర్ అయితే సేమ్ చార్జర్ మన నెక్సాన్ కర్వ్ లాస్ట్ ఏవైతే మొత్తం ఎన్నేళ్ళకి ఏ చార్జర్ ఇచ్చారో దీనికి కూడా సేమ్ చార్జర్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులో అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. సో ఇంకా నెక్స్ట్ ఏంటి ఇచ్చారు అన్నట్లయితే సో నెక్స్ట్ ఇంకేంటి అన్నట్లయితే ట్రయాంగిల్, మనకి హజార్డ్ ట్రయాంగిల్ ది ఏదైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు పెట్టుకుంటారు కదా చూసారా, సో అది మనకు ప్రొవైడ్ చేశారు. సో అదే కాకుండా వీల్ రేంజ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో అదే కాకుండా టూల్ కిట్ అనేది ప్రొవైడ్ చేశారు. టూల్ కిట్ లో మనకి ఏమేమి వస్తున్నాయి అన్నట్లయితే టోయింగ్ హుక్ వస్తుంది చూసారా, టోయింగ్ హుక్ అయితే మనకి ఇస్తున్నారు. సో డిక్కీలో అయితే ఈ ఐటమ్స్ అయితే వస్తున్నాయి అనమాట, మనకి టాటా అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అదే కాకుండా ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ స్విచ్ అయితే మీకు కనబడుతుంది. చాలా వెహికల్స్ హై ఎండ్ వెహికల్స్ మాత్రమే స్విచ్ చేస్తారు. సో ఇది ఏంటి అన్నట్లయితే వెహికల్ టు వెహికల్ ఛార్జర్ అనమాట. టాటా సిఆర్ఆకి వచ్చేటప్పుడు మాత్రం వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ ఇచ్చాడు. సో అదే కాకుండా వెహికల్ టు లోడ్ అనమాట. వెహికల్ టు లోడ్ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్ టు వెహికల్ ఛార్జర్ వచ్చేటప్పటికి మనం ఏదైనా సరే ఒక హై ఎండ్ వెహికల్ నుంచి ఇంకో హై ఎండ్ వెహికల్ కి మనకు ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి రేర్ వచ్చేటప్పటికి ఛార్జింగ్ అనేది ఇక్కడ నుంచి దీనికి కనెక్ట్ చేస్తాం. అటుపక్క ఏదైతే వెహికల్ ఉందో దాన్ని కనెక్ట్ చేసి ఈ బటన్ అనేది ఆన్ చేసినట్లయితే మనకి అనేది ఛార్జింగ్ అనేది ఆ వెహికల్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఛార్జింగ్ అనేది దానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో అదే కాకుండా వెహికల్ టు లోడ్ అంటే నార్మల్ గా మీరు ఎప్పుడైనా బయట క్యాంపింగ్ చేస్తున్నారు, మనకి ఏదైనా ఎలక్ట్రికల్ పవర్ కావాలి అనుకున్నట్లయితే దీని యొక్క ఛార్జింగ్ సాకెట్ నుంచి మీరు పవర్ కూడా
నార్మల్ ఎలక్ట్రికల్ మనకి ఏదైతే హోమ్ అప్లయన్స్ ఉన్నాయో చూసారా, సో అలాంటి ఎలక్ట్రికల్ కుక్కర్స్ కానీ ఇలాంటి వాటికి కూడా సో ఈ యొక్క పవర్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది కాన్సెప్ట్ వెహికల్ టు లోడ్ అనే కాన్సెప్ట్. సో అదే కాకుండా మనకు రేర్ వచ్చేటప్పటికి 3 kgs వెయిట్ హ్యాంగ్ చేసుకునేటట్లు హ్యాంగర్ ఇచ్చాడు. సో అదే కాకుండా 12 volt సాకెట్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేశారనమాట. ఈ ఫీచర్స్ అయితే మన డిక్కీలో అయితే ప్రొవైడ్ అవుతున్నాయి. సో ఇంకేంటి అన్నట్లయితే నెక్స్ట్ అయితే ఇంటీరియర్ కోసం మనం మాట్లాడుకుందాం. సో దీనికైతే లెఫ్ట్ సైడ్ లో ప్రొవైడ్ చేశారు. సో జస్ట్ ప్రెస్ చేసి ఉంచినట్లయితే ఇది ఓపెన్ అవుతుంది. సో అదే కాకుండా మనకైతే ఛార్జింగ్ అనేది ఇలాగ ఉందన్నమాట. సో అదే కాకుండా చాలా మందికి ఈ వైట్ ఎందుకు వచ్చింది అని చాలా మంది అంటారు. ఎందుకు అన్నట్లయితే ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ వైట్ ఏదైతే ఉందో ఇది లైట్ అనేది గ్లో అవుతుంది అనమాట. సో ఛార్జింగ్ కనెక్ట్ అయినప్పుడు ఒక లైట్ వెలుగుతుంది, ఛార్జింగ్ అనేది ఛార్జింగ్ ఎక్కుతుంది అనేటప్పుడు మాత్రం ఇంకో లైట్ అనేది గ్లో అవుతుంది అనమాట. సో ఇది ఒక మేజర్ అప్డేట్. ఇది అయితే ఛార్జింగ్ దాంట్లో ఇప్పుడు టాటా అన్నట్లో కూడా ఇది ఒక మేజర్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు టాటా. సో నెక్స్ట్ అయితే మనం ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంటీరియర్ లో భాగంగా మనం డోర్ ప్యాడ్ గురించి చూసుకున్నట్లయితే సేమ్ హ్యారియర్ పీవీ డోర్ ప్యాడ్ ఎలాగైతే ఉందో సో సేమ్ డోర్ ప్యాడ్ అనమాట. దాంట్లో ఎటువంటి చేంజెస్ లేవు. సో మనకి పవర్ విండో బటన్స్ అనేవి వచ్చాయి. సో అదే కాకుండా మిర్రర్ అడ్జస్ట్మెంట్ స్విచ్ అయితే ఇక్కడ వచ్చింది. అదే కాకుండా మనకి డోర్ అన్లాక్, లాక్ అండ్ మనకి నార్మల్ సెంటర్ లాకింగ్ చేసుకునే లాక్ సిస్టమ్ అయితే ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో ఇదైతే మొత్తం అంతా కూడా నీట్ అండ్ ఫినిషింగ్ టచ్ తో మనకి ఒక లగ్జరియస్ ఫ్యాబ్రిక్ తో మాత్రం దీనికైతే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా ఇంటీరియర్ లో మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా ఇంటీరియర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లగ్జరియస్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. సో సిట్టింగ్ కంఫర్ట్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం మీరు అసలు అన్కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవ్వరు, ఫుల్ కంఫర్టబుల్ గా అయితే ఇచ్చారు. సో హామ్ రెస్ట్ అయితే సేమ్ ఇలాగ ఇచ్చారనమాట. సో అదే కాకుండా వైర్లెస్ ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలనుకున్నట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మనకు నార్మల్ గా ఏదైనా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు. సో అదే కాకుండా డ్రైవ్ మోడ్, న్యూట్రల్ మోడ్, పార్కింగ్ మోడ్, సో ఇలాంటి మోడ్స్ అయితే ఇక్కడ నుంచి మనకి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా నార్మల్ గా ఇక్కడ అయితే మనకి స్టైలిష్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో అదే కాకుండా మనకి 65 kW సిపిన్ ఛార్జర్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో అదే కాకుండా నెక్స్ట్ ఇంకొక కనెక్టివిటీ ఛార్జర్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇంకా ఎఫ్ఏటీసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎఫ్ఏటీసీ అనేది కొంచెం స్లైట్ గా డిఫరెంట్ గా వచ్చింది. సో చాలా చిన్నది ఎఫ్ఏటీసీ అనేది మరీ పెద్దది ఇవ్వకుండా చిన్నదిగా ఉంచి సో దాని మొత్తం ఆప్షన్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. సో ఈ ఎఫ్ఏటీసీ లో మనకి ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి అన్నట్లయితే సో ఛార్జింగ్ గన్లు అనేది అన్లాక్ చేసుకోవడానికి అండ్ ఫాగ్ ల్యాంప్స్ అనేది ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు, హాజార్డ్ లైట్ అండ్ డికీ అయితే ఇక్కడ నుంచి అన్లాక్ చేసుకోవచ్చు అండ్ సెంటర్ లాకింగ్ అండ్ 360 క్యామ్ అనేది ఇక్కడ నుంచి అన్లాక్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా మీరు ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు ఇన్ఫోటైన్మెంట్ లో 360 క్యామ్ అనేది ఆన్ చేశాను. సో అదే కాకుండా క్రూజ్ కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఏసీ టెంపరేచర్ అనేది ఇండివిడ్యువల్ ఏసీ టెంపరేచర్ అనేది మానిటరింగ్ చేసుకోవచ్చు. సో మనకి డ్రైవర్ సీట్ గా ఏ టెంపరేచర్ కావాలో ఎక్కడో చూసుకోవచ్చు. లేదు అన్నట్లయితే డ్రైవర్ సీట్ టెంపరేచర్ అయితే ఇక్కడ నుంచి మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఏసీ బ్లోవర్ స్పీడ్ అనేది ఇక్కడ నుంచి అయితే మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ కూలింగ్ మోడ్ అనేది ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను ఏంటి అన్నట్లయితే ఎక్స్ప్రెస్ కూలింగ్ మోడ్ ఎప్పుడు ఆన్ చేస్తాము అంటే వెహికల్ అనేది ఎప్పుడైనా ఎండలో ఎక్కువసేపు ఉంచేసాం అనుకోండి ఇంజిన్ లోన్ క్యాబిన్ అంతా కూడా చాలా హాట్ ఎయిర్ తో నిండిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఎక్స్ప్రెస్ కూలింగ్ మోడ్ ఆన్ చేసినట్లయితే ఒక్కసారిగా హై ఎఫిషియన్స్ తో ఏసీ కంప్రెసర్ అనేది వర్క్ అయ్యి బ్లోవర్ స్పీడ్ అనేది ఫుల్ ఆర్పిఎం తో అదే కాకుండా ఏసీ టెంపరేచర్ అనేది వస్తూ లోన్ క్యాబిన్ మొత్తం అంతా కూడా ఫాస్ట్ గా కూల్ చేస్తుంది అనమాట. సో అదే కాకుండా మనకి రీసర్క్యులేషన్ మోడ్ అనేది అనమాట, అవుట్ సైడ్ మోడ్ ఆర్ ఇన్సైడ్ మోడ్ రీసర్క్యులేషన్ మోడ్ అనేది ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. రియర్ ఏసీ వెంట్ అండ్ మ్యాక్స్ మోడ్ అనేసి మనకి మ్యాక్స్ ఏసీ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు వచ్చేంతవరకు లాగా మ్యాక్స్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా మోడ్ స్విచ్చింగ్ అంటే ఏసీ లెగ్ మోడ్, ఫేస్ మోడ్, సో ఇలాంటి మోడ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి అయితే మనము చేసుకోవచ్చు. అండ్ ఏసీకి సంబంధించిన మోడ్ అనమాట. సో ఏసీ ఆన్, ఆఫ్ అండ్ ఆటో మోడ్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఎఫ్ఏటీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంకా డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా లగ్జరియస్ ఫినిషింగ్ టచ్ తో అయితే డాష్ బోర్డ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ అంతా మొత్తం అంతా లెదర్ అండ్ ఇక్కడికి వచ్చినట్టు ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ టచ్ తో అయితే చాలా మంచి ప్రీమియం లుక్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేశారు. సో అదే కాకుండా మనకి ఫస్ట్ చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా బిగ్ ఇన్ఫోటైన్మెంట్ అంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్, సో కో ప్యాసింజర్ కోసం స్క్రీన్ మొత్తం అంతా కూడా ఒకటే పెద్ద స్క్రీన్ లో మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది హై ఎండ్ కి మాత్రం వస్తుంది. బేస్ వేరియంట్ కి వచ్చేటప్పుడు మాత్రం ఓన్లీ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్ మాత్రం వస్తుంది. సో ఈ ఆల్రెడీ ఇన్ఫోటైన్మెంట్ లో మనకి ఏంటి అన్నట్లయితే ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ లో చూసి ఉండొచ్చు. మనకి ఇన్ఫోటైన్మెంట్ లో ఏంటి అన్నట్లయితే గేమ్స్ అనేది ఒక యాప్ ద్వారాగా మనం గేమ్స్ అనేది లాగిన్ అయ్యామనుకోండి, అంటే మన ఫోన్ తో మనకి స్కాన్ చేసినట్లయితే ఒక గేమ్ లోకి మనము లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఎంతమంది అయితే మన కార్ లో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు గేమ్స్ అయితే వాళ్ళ మొబైల్లో
మొత్తం అందరూ కలిపి ఒకేసారి ఆడుకునే విధంగా అయితే దీంట్లో ఒక యాప్ అనేది ప్రొవైడ్ చేశారు. సో అదే కాకుండా లేదు కో డ్రైవర్ సీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడాలనుకున్నట్లయితే కో డ్రైవర్ సీట్ కి సెపరేట్ గా ఏదైతే స్క్రీన్ ఇచ్చారో సో ఈ స్క్రీన్ లో మాత్రం వాళ్ళకైతే మొత్తం అంతా సినిమా కావాలంటే లేదా వీడియోస్ ఆర్ గేమ్స్ ఏదైనా సరే ఇందులో అయితే మనం చేసుకోవచ్చు అనమాట. నా టాటా సియారా పీవీలో కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి అన్నట్లయితే మనకి ఇక్కడ డ్రైవర్ సీట్ కి వచ్చేటప్పటికి మాత్రం స్క్రీన్ మీద ప్రొజెక్షన్ పడుతుంది అనేసి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఓన్లీ డ్రైవర్ కి మాత్రమే కనబడుతుంది. సో ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కనబడుతుంది. సో ఇక్కడ ఏదైతే స్క్రీన్ ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ అనేది ఇక్కడ లైట్ మీద పడి మనకి డ్రైవ్ మోడ్ లో ఉందా న్యూట్రల్ మోడ్ లో ఉందా చూపిస్తుంది. అదే కాకుండా ఎంత స్పీడ్ వెళ్తున్నారు అది కూడా చూపిస్తుంది. నావిగేషన్ వచ్చేటప్పటికి ఎటుపక్క టర్నింగ్ తీసుకోవాలనేది కూడా మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే మనకి టాటాలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదే కాకుండా నెక్స్ట్ అయితే మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టీరింగ్ అనేది సో స్టీరింగ్ లో అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రీవియస్ ఏదైతే వెహికల్స్ ఈవీ వెహికల్స్ ఉన్నాయో సేమ్ స్టీరింగ్ అయితే ఇచ్చారు. సో నార్మల్ స్టీరింగ్ అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అన్నట్లయితే టియాగో ఈవీకి ఎటువంటి స్టీరింగ్ మనకి ప్యాడ్ ఇచ్చారో అలాంటి ప్యాడ్ ఇచ్చినట్టయితే చాలా బాగుంది. ఎందుకంటే ఈ యొక్క బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కోసారి కొంచెం ఇరిటేటింగ్ గా తగులుతూ ఉంటాయి. సో నా పర్సనల్ ఒపీనియన్ అది. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో అదే కాకుండా మనకి ఇన్ఫోటైన్మెంట్ లో మనకి ఏ ఆప్షన్స్ వస్తున్నాయి అన్నట్లయితే ఒకసారి చూసుకుందాం. సో ఇంక ఇన్ఫోటైన్మెంట్ లో మనకి ఏ ఆప్షన్స్ వస్తున్నాయి అన్నట్లయితే పైనుంచి ఇక్కడ స్వాప్ చేసినట్లయితే మొత్తం మనకి ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో బ్రైట్నెస్ మోడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్లీప్ మోడ్ లో పెట్టుకోవచ్చు, ఇన్ఫోటైన్మెంట్ అండ్ సెట్టింగ్స్ అండ్ సోర్స్ అనేది మీడియా ఆన్ చేసుకోవచ్చు, బ్లూటూత్, వైఫై, 360 క్యామ్ ఇక్కడ నుంచి ఆటో ఆఫ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఆటో పార్క్ అసిస్ట్ చేసుకోవచ్చు. సో రివర్స్ అసిస్ట్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. సో మనకి రివర్స్ అసిస్ట్ వచ్చేటప్పటికి హ్యారీ రీవీ దగ్గర నుంచి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అదే కాకుండా నోటిఫికేషన్, నావిగేషన్, మూడ్ లైట్స్ అండ్ జేబిఎల్ మోడ్స్ కూడా ఇచ్చారు. సైలెంట్ మోడ్ ఆన్ ఆఫ్ ఇక్కడ నుంచే మనకు ఆన్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా మనకు వచ్చేటప్పటికి ఇంకా మనకి యాప్స్కి వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా, ఏక్యూఐ, ఆర్కేడివి అనేటప్పటికి మనకి యాప్స్ అనేవి యూట్యూబ్ అండ్ జియో హాట్స్టార్ ఇలాంటి యాప్స్ అయితే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆటో పార్క్ అసిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అదే కాకుండా కనెక్టెడ్ సెట్టింగ్స్ అనమాట. సో V2L అనేసి మనకి ఇచ్చారు చూసారా. సో అక్కడ నుంచి ఇందులో నుంచి మనం అది చూసుకోవచ్చు అనమాట. సో కస్టమ్ టెరైన్ మోడ్స్ అనేది దీనికి ఇచ్చారు. సో ఇది QWD ఏదైతే మనకు ఆప్షన్ ప్రొవైడ్ చేశారో వీటికి మాత్రం మనకు ట్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని రెయిన్ మోడ్ లోనా లేదా అన్నట్లయితే మనకి ఎటువంటి మోడ్స్ లో వెళ్ళాలనుకున్నట్లయితే ఇందులో ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ యాక్సెస్, డాల్బీ డెమో అయితే ఇక్కడ నుంచి మనకు చూపిస్తుంది. అండ్ డూప్లికేట్స్ అనేది మనకంటే ఒక ఏదైనా యాప్ ఉండేటప్పుడు డూప్లికేట్ ఇంకో దానికి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈవీ అండ్ హారిజాన్ వ్యూ అండ్ హైప్ ఏఆర్ విజన్ అనేసి మనకి ఇచ్చారనమాట. సో అదే కాకుండా ఇమేజ్ వ్యూ, JBL మీడియా, తర్వాత మీ స్పేస్ అండ్ మూడ్ లైట్స్, నావిగేషన్, ఫోన్ క్విక్ సెట్టింగ్స్ అండ్ రేడియో, రిలాక్స్ మోడ్ అండ్ రివర్స్ అసిస్ట్ సెట్టింగ్స్, సైలెంట్ మోడ్, సరౌండింగ్ వ్యూ అంటే 360 కెమెరా, వీడియో ప్లే, వాయిస్ అసిస్ట్ ఇవైతే మనకైతే ప్రొవైడ్ చేశారనమాట. సో వీటిల్లో కూడా మనం ఫేవరెట్స్ లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేసి సో ఇక్కడ మేము ఏదైతే యాప్స్ ఇన్స్టాల్ చేస్తారో ఇక్కడ నుంచి అయితే మనం చూసుకోవచ్చు. అండ్ ఫేవరెట్స్ మీరు ఏదైనా ఫేవరెట్ లో పెట్టుకున్నట్లయితే ఫేవరెట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇదే అనమాట మనకి ఇన్ఫోటైన్మెంట్ వచ్చేటప్పటికి. సో క్లస్టర్ లో అయితే ఎటువంటి చేంజ్ లేదు. సో మా ప్రీవియస్ గా మీరు అన్ని వెహికల్స్ లో చూసేటట్టే క్లస్టర్ లో అయితే ఎటువంటి చేంజ్ అయితే కనిపించదు మీకు. సో ఇంకా కో ప్యాసింజర్స్ స్క్రీన్ అయితే ఎలా ఉంది అనేది అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా కో ప్యాసింజర్ స్క్రీన్ గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే సో ఇవైతే మనకి ఈ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీ అందరికి కనబడుతుంది. సో ఇంకా మనకి గేమ్స్ వచ్చేటప్పటికి గేమ్స్, మ్యూజిక్ అండ్ వీడియోస్ ఇలాంటివి అయితే చూసుకోవచ్చు. సో ఇంకా సో ఇందులో అయితే ఆర్కేడివి గేమ్స్ డెమో చూపించుకోవచ్చు అనమాట. JBL మోడ్స్ అండ్ మీడియా అండ్ ఫోన్ క్విక్ సెట్టింగ్స్, రిలాక్స్ మోడ్ అండ్ ఇలాంటివి అయితే ఈ యొక్క కొద్దిపాటి ఆప్షన్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో ఇన్స్టాల్ యాప్స్ కూడా అంటే మనం ఏదైనా సరే ఆర్కేడివిలో నుంచి ఏ యాప్ అయినా సరే గేమ్స్ అయినా సరే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట మనకి ఇంటీరియర్ వచ్చేటప్పటికి ఈ యొక్క ఆప్షన్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా ఏంటి అన్నట్లయితే మనకు వచ్చేటప్పటికి మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి బటన్ మనకి ప్రెస్ చేసినట్లయితే సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో క్యాబిన్ లైట్స్ అలాగే ఆన్ చేసుకోవాలి అన్నట్లయితే నార్మల్ గా సో మీకు ఏదైతే లైట్ వచ్చిందో లైట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మనకి క్యాబిన్ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి అనమాట. సో మళ్ళీ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతాయి. సో బటన్ లాగా ఏం లేదు, లైటే బటన్ అనమాట. ఇదే అనమాట ఇంటీరియర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. అండ్ రేర్ సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, సో రేర్ అలా ఏ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అనేది అయితే మాట్లాడుకుందాం.
ఇంకా రేర్ సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది. సో మనకి కాలు ఏదైనా సరే పెట్టుకోవడానికైనా సరే చాలా ఎక్కువ పొడవుగా ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళకైతే సరిపోయేటట్టు చాలా స్పేషియస్ గా ఇచ్చాడు. సో మనకి ఇక్కడ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా హ్యాండిల్స్ పక్కన మనకి ఏదైతే లైట్స్ ఇచ్చాయో లైట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు రెండు పక్కల కూడా. సో అదే కాకుండా రేర్ ఏసీ వెంట్ ప్రొవైడ్ చేశారు. సో మీరు చూసుకోవచ్చు రేర్ ఏసీ వెంట్ ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా ఛార్జింగ్ అయితే సి టైప్ ఛార్జింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఛార్జింగ్ పెడుతూ ఫోన్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. దీని కంఫర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఏంటి ఫీచర్స్ కోసం అండ్ ఈ డ్రైవ్ బ్యాటరీ ప్యాక్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ కీ కోసం మాట్లాడుకున్నట్లయితే మనకైతే ఈ టాటా వెహికల్ నుంచి సో ఎన్ఎఫ్సి కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా కీ ఫోబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఈ కీ ఫోబ్ అయితే హ్యారీ రివి దగ్గర నుంచి మనకైతే ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనికి కూడా సేమ్ కీ ఫోబ్ ఇచ్చారు. సో అదే కాకుండా మాన్యువల్ కీస్ అయితే 2 ఇచ్చారనమాట. మాన్యువల్ కీస్ అనేవి 2 అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ కీ ఫోబ్ ద్వారా మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. సో ఇక్కడ స్కాన్ చేసినట్లయితే మనకి వెహికల్ అనేది లాక్ కూడా చదువుతుంది. సో అదే కాకుండా ఈ యొక్క కీ అనేది మనకి ప్లేస్ చేసినట్లయితే వెహికల్ అనేది స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవేది లేకపోయినా సరే మనం దీంతో కూడా మనం వెహికల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా స్మార్ట్ కీ యాక్సెస్ అయితే దీనికి ఇచ్చారు. సో అదే కాకుండా కీ ఫాబ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ హ్యారియర్ ఈవీలో చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అన్నట్లయితే పార్క్ అసిస్ట్ ఉంది, అంటే ఆటో పార్క్ అసిస్ట్ ఉంది కాబట్టి సో దీని ద్వారా ముందుకి వెనక్కి చేసుకోవచ్చు, ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు అనేసి చాలా ఎక్కువగా వాడుతున్నారు. సో ఇలా ఎక్కువ వాడినట్లయితే బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా పోతుంది. బ్యాటరీ పోయింది అన్నట్లయితే కీ అనేది అన్పేర్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇది మీకు యూస్ అవుతుంది. 2 మెయింటైన్ చేయండి, చాలా మంచిది. సో ఇంకా ఇంజిన్ క్యాబిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇంజిన్ క్యాబిన్ లో మనం ఇక్కడైతే మనకి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట ఫంక్. సో ఇందులోనైతే చాలా మనకి స్పేషియస్ ఇచ్చారనమాట. సో 17 kgs వరకు ఇందులో పెట్టుకోవచ్చు. సో స్పేస్ అయితే ఉంది. ఛార్జింగ్ కేబుల్స్ కానీ సో ఎలాంటి చిన్న ఐటమ్స్ అయితే మనం ఇందులో ప్రొవైడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో అదే కాకుండా ఏసీ కూలెంట్ ట్యాంక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఏసీ కూలెంట్ ట్యాంక్ అయితే ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో అదే కాకుండా మీరు ఎప్పుడైనా వాటర్ పోసుకోవాలి అంటే వాటర్ అనేది టాప్అప్ చేసుకోవాలి అనుకున్నట్లయితే సో ఇక్కడ నుంచి అయితే టాప్అప్ చేసుకోవచ్చు వైపర్ వాటర్ అనేది. సో అదే కాకుండా బ్రేక్ ఫ్లూయిడ్ అయితే ఇక్కడ అయితే ఇచ్చాడు అనమాట. మనకు బ్రేక్ ఫ్లూయిడ్ ట్యాంక్ లో బ్రేక్ ఫ్లూయిడ్ ఎంత ఉంది ఏంటి అనేది అయితే ఇక్కడ నుంచి అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికైతే 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ 65 kW బ్యాటరీ ప్యాక్ అండ్ 75 kW బ్యాటరీ ప్యాక్. సో హ్యారీ రీవికి ఎటువంటి బ్యాటరీ ప్యాక్ అయితే వచ్చిందో దీనికి కూడా సేమ్ బ్యాటరీ ప్యాక్ అయితే వచ్చాయి. సో అందులో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. సో బ్యాటరీ ప్యాక్ ఒకటి వచ్చేటప్పటికి మాత్రం ఆక్టిలైన్ ఉంది. ఆక్టిలైన్ బ్యాటరీ ప్యాక్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ డ్రైవ్ వచ్చేటప్పటికి టాకో ఈ డ్రైవ్ అయితే దీనికి అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో దీనికి ఇది ఏదైతే వెహికల్ ఉందో ఇది టాప్ అండ్ QWD అనమాట. సో అన్నట్లయితే 4-wheel డ్రైవ్ అండ్ ఫ్రంట్ ఒక మోటార్ వస్తుంది, బ్యాక్ కూడా ఒక మోటార్ వస్తుంది. సో మీరైతే 4x4 ఏదైతే థార్, మహేంద్ర సో ఇలాంటివి ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేశారో ఈవీలో కూడా ఇప్పుడు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఎందుకు అన్నట్లయితే ఫ్రంట్ ఒక ఈ డ్రైవ్ వస్తుంది, బ్యాక్ ఒక ఈ డ్రైవ్ వస్తుంది. సో మీరు బూస్ట్ మోడ్ ఆన్ చేసినట్లయితే 2 ఈ డ్రైవ్స్ కూడా అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళి అంటే స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళి మీకు ఇనిషియల్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అదే కాకుండా దీని ఒక టార్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే 504 Nm టార్క్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. అండ్ 0 to 100 అనేది 5 seconds లో మీకైతే అందుకుంటుంది అనేసి టాటా అయితే మనకైతే చెప్తుంది అనమాట. సో ఇంకా బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకున్నట్టయితే 65 kW బ్యాటరీ ప్యాక్ ఏదైతే వచ్చిందో అది 530 km రేంజ్ అయితే ఇస్తుంది అనేసి కంపెనీ చెప్తుంది. సో అదే కాకుండా 75 kW బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో 620 రేంజ్ అయితే మీకు ఇస్తుందని కంపెనీ చెప్తుంది అనమాట. సో ఆల్రెడీ టాటా డెమో చేసి చూపించింది. ఏంటి అన్నట్లయితే ముంబై నుంచి గోవా వరకు ట్రిప్ చేసి మనకి 602 km అయితే డ్రైవ్ చేసి మరీ చూపించింది అనమాట. సో ఈ ద్వారంగా మనకైతే రేంజ్ అనేది ఎంత వస్తుంది అనేసి మీకు డెమో అయితే వీడియో అయితే ఆల్రెడీ ఉంది సోషల్ మీడియాలో. సో ఇంకా యాక్సెసరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇంకా సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే సేఫ్టీ అనేది టాప్ నాచ్ సేఫ్టీ అయితే ఇచ్చారు. సో సేఫ్టీలో అయితే ఎటువంటి తేడా అయితే లేదనమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా డాల్బీ 12 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పార్టీ వేర్కి అయినా సరే దేనికైనా సరే మీరు మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. 12 స్పీకర్స్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేశారు అనమాట. మల్టీ ఎయిర్ బ్యాగ్ అయితే దీన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. హిల్ క్లైమ్ మోడ్స్ ఉన్నాయి. సో అదే కాకుండా టెరెన్స్ మోడ్స్ ఉన్నాయి. టెరెన్స్ మోడ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా 540 degrees కెమెరా అయితే దీనికి ప్రొవైడ్ చేస్తారు. ఏంటి అన్నట్లయితే మనకి కిందన ఏదైతే ఉందో కిందన కూడా మనకి ఇటువంటి అయితే ఇమేజ్ అయితే మన ప్రొజెక్షన్ ఇస్తుంది. సో ఆల్రెడీ మీరు ఏదైనా సరే దాని మీద వెళ్ళేటప్పుడు కిందన మీకు ఎలాంటిది దాని మీద నుంచి వెళ్తున్నారు సో కిందన అయితే ఎలా ఉంది అనేసి అయితే ప్రొజెక్షన్ కూడా మీకు చూపిస్తుంది.
సో అదే కాకుండా అడాస్ లెవెల్ 2 ఫీచర్ అయితే దీనికి ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ కొన్నిటికి మాత్రం అడాస్ లెవెల్ 1 వరకే ఉంది. సో దీనికి మాత్రం అడాస్ లెవెల్ 2 ఫీచర్ అయితే మీకు ఆల్రెడీ ఇచ్చారనమాట. సో ఎమర్జెన్సీ బ్రేకింగ్, సో ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా అదే కాకుండా దీని యొక్క కలర్స్ గురించి చూసుకున్నట్లయితే 7 డిఫరెంట్ కలర్స్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేశారు. మొత్తం అంతా కూడా దీనికైతే 7 డిఫరెంట్ కలర్స్ లో మనకైతే ఇది అవైలబుల్ గా ఉంది. సో అదే కాకుండా ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే 19.5 దగ్గర నుంచి, అంటే 19.25 దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే 24 దగ్గర మనకి ప్రైసింగ్ అయితే ఉందన్నమాట. సో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 19 దగ్గరనే స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా హై ఎండ్ వచ్చేటప్పటికి 24, 25 ఈ మధ్యన అయితే మనకు ఉంటుంది అనమాట. సో ప్రైసింగ్ అయితే అది. సో ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే కామెంట్ లో చెప్పండి. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, సో ఏం కావాలి అనేసి పిన్ టు పిన్ మీరు కామెంట్ లో కామెంట్ చేసినట్లయితే వీటన్నిటికి కూడా సపరేట్ గా ఒక వీడియో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ పీజే సైనింగ్ ఆఫ్.